మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివి గల ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్ ని చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ ని కనిపించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఈ ట్రైలర్ లో ఈ 10 అంశాలను నోటీస్ చేశారా? చేయకపోతే అర్జెంట్ గా ఈ వీడియోని చూసేయండి. మొదటగా సైలెంట్ బీజియంతో కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలి పెడితే దానికొచ్చే నష్టమేమీ లేదు అంటూ రామ్ చరణ్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని పొలిటికల్ సీన్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో రామ్ చరణ్ కి తప్ప ఇతర క్యాస్ట్ అండ్ క్రూకి పెద్దగా డైలాగ్స్ లేవు. రెండవది, అయితే ఒకే వ్యక్తి ఇలా భిన్నమైన గెటప్ లో కనిపించకుండా లేక భిన్నమైన వ్యక్తులుగా ఉన్నారా అనే విషయాల మీద క్లారిటీ సినిమా చూస్తే కానీ రాదు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మీద ఈ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. మూడవది, ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం సినిమా మీద అంచనాలను పెంచేసేలా కట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఒక పొలిటికల్ లీడర్ గా, ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా భిన్నమైన పార్శ్వలు ఉన్న పాత్రలలో రామ్ చరణ్ కడమడిపోతున్నట్లుగా ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. నాలుగవది, గేమ్ చేంజర్ ట్రైలర్ లో నటీనటులకు స్కోప్ ఇచ్చాడు. దీంతో ఎస్జే సూర్య, శ్రీకాంత్ తదితరులు తమ గెటప్స్ తో పాటు డైలాగ్స్ తోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఎస్జే సూర్య కూడా తన పవర్ఫుల్ యాక్టింగ్ తో అలరించాడు. సరిపోదా శనివారంతో యాంగ్రీ క్రాప్ పాత్రలో కనిపించిన ఎస్జే సూర్య ఈసారి గేమ్ చేంజర్ లో పొలిటీషియన్ పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్, కాలేజ్ స్టూడెంట్, రైతు, మాస్ లుక్స్ లో ఇలా రకరకాల గెటప్స్ లో కనిపించాడు. చివరిలో నువ్వు 5 ఏళ్లు మాత్రమే మినిస్టర్, నేను లైఫ్ లాంగ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పే డైలాగ్ మొత్తం ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ఆరవది, మేకింగ్ విషయంలో శంకర్ తన మార్క్ చూపించాడు. గతంలో శంకర్ తీసిన ఒకే ఒక్కడు భారతీయుడు సినిమా ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక తమన్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించాడని చెప్పొచ్చు. మొత్తానికి పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ఈ ట్రైలర్ గేమ్ చేంజర్ పై అంచనాలు పెంచేసింది. ఎనిమిదవది, ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్, అంజలి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అనిపిస్తోంది. అలానే రామ్ చరణ్, కైరా అద్వానీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక ట్రైలర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. ట్రైలర్ బట్టి చూస్తే కార్తిక్ కథకు శంకర్ సంపూర్ణ న్యాయం చేసినట్టు ఉంది. తొమ్మిదవది, శంకర్ సినిమాలలో ఏ అంశాలైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి అనిపిస్తోంది ట్రైలర్ బట్టి చూస్తే. బహుశా అందువల్లనే ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తోంది. ట్రైలర్ చివరిలో రామ్ చరణ్ ని ఎలివేట్ చేస్తూ కట్ చేసిన కొన్ని షార్ట్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. అంతేకాకుండా శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో అదే రిచ్నెస్ ను ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. 10వది, ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ ను 3 గెటప్స్ లో చూపించిన విధానం చాలా బాగుంది. ట్రైలర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ని చూపించడం మాత్రమే కాకుండా స్టోరీ కూడా కొంత శాతం రివీల్ అయ్యేటట్లు ప్లాన్ చేశారు. మొత్తానికి ఊహించని దానికంటే కూడా ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. రామ్ చరణ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అన్ప్రెడిక్టబుల్. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ భారీ హైప్ ఇచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ అంతకు మించి అనేలా ఉంది. దీంతో మెగా ఫ్యాన్స్ కి థియేటర్స్ లో పండగనే చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. మరి భారీ అంచనాల నడుమ రిలీజ్ చేస్తున్న గేమ్ చేంజర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివి గల ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్ ని చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ ని కనిపించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఈ ట్రైలర్ లో ఈ 10 అంశాలను నోటీస్ చేశారా? చేయకపోతే అర్జెంట్ గా ఈ వీడియోని చూసేయండి. మొదటగా సైలెంట్ బీజియంతో కడుపు నిండా
100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే దానికొచ్చే నష్టమేమీ లేదు అంటూ రామ్ చరణ్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని పొలిటికల్ సీన్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో రామ్ చరణ్ కి తప్ప ఇతర క్యాస్ట్ అండ్ క్రూకి పెద్దగా డైలాగ్స్ లేవు. రెండవది అయితే ఒకే వ్యక్తి ఇలా భిన్నమైన గెటప్ లో కనిపించకుండా లేక భిన్నమైన వ్యక్తులుగా ఉన్నారా అనే విషయాల మీద క్లారిటీ సినిమా చూస్తే కానీ రాదు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మీద ఈ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. మూడవది ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం సినిమా మీద అంచనాలను పెంచేసేలా కట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఒక పొలిటికల్ లీడర్ గా, ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా భిన్నమైన పార్శ్వలు ఉన్న పాత్రలలో రామ్ చరణ్ కడమడిపోతున్నట్లుగా ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. నాలుగవది గేమ్ చేంజర్ ట్రైలర్ లో నటీనటులకు స్కోప్ ఇచ్చాడు. దీంతో ఎస్జే సూర్య, శ్రీకాంత్ తదితరులు తమ గెటప్స్ తో పాటు డైలాగ్స్ తోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఎస్జే సూర్య కూడా తన పవర్ఫుల్ యాక్టింగ్ తో అలరించాడు. సరిపోదా శనివారంతో యాంగ్రీ క్రాప్ పాత్రలో కనిపించిన ఎస్జే సూర్య ఈసారి గేమ్ చేంజర్ లో పొలిటీషియన్ పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్, కాలేజ్ స్టూడెంట్, రైతు, మాస్ లుక్స్ లో ఇలా రకరకాల గెటప్స్ లో కనిపించాడు. చివరిలో నువ్వు 5 ఏళ్లు మాత్రమే మినిస్టర్, నేను లైఫ్ లాంగ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పే డైలాగ్ మొత్తం ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ఆరోది మేకింగ్ విషయంలో శంకర్ తన మార్కు చూపించాడు. గతంలో శంకర్ తీసిన ఒకే ఒక్కడు, భారతీయుడు సినిమా ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక తమన్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించాడని చెప్పొచ్చు. మొత్తానికి పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ఈ ట్రైలర్ గేమ్ చేంజర్ పై అంచనాలు పెంచేసింది. ఎనిమిదవది ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్, అంజలి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అనిపిస్తోంది. అలానే రామ్ చరణ్, కైరా అద్వానీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక ట్రైలర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. ట్రైలర్ బట్టి చూస్తే కార్తిక్ కథకు శంకర్ సంపూర్ణ న్యాయం చేసినట్టు ఉంది. తొమ్మిదవది శంకర్ సినిమాలలో ఏ అంశాలైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి అనిపిస్తోంది ట్రైలర్ బట్టి చూస్తే. బహుశా అందువల్లనే ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తోంది. ట్రైలర్ చివరిలో రామ్ చరణ్ ని ఎలివేట్ చేస్తూ కట్ చేసిన కొన్ని షార్ట్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. అంతేకాకుండా శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో అదే రిచ్నెస్ ను ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. 10వది ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ ను 3 గెటప్స్ లో చూపించిన విధానం చాలా బాగుంది. ట్రైలర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ని చూపించడం మాత్రమే కాకుండా స్టోరీ కూడా కొంత శాతం రివీల్ అయ్యేటట్లు ప్లాన్ చేశారు. మొత్తానికి ఊహించని దానికంటే కూడా ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. రామ్ చరణ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అన్ప్రెడిక్టబుల్. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ భారీ హైప్ ఇచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ అంతకు మించి అనేలా ఉంది. దీంతో మెగా ఫ్యాన్స్ కి థియేటర్స్ లో పండగనే చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. మరి భారీ అంచనాల నడుమ రిలీజ్ చేస్తున్న గేమ్ చేంజర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.